ఏలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మేయర్ నోజాని పెదబాబు, ఎంఆర్డీ బాలరాం, మంచెం మయ్యబాబు, చోడే వెంకటరత్నం, పెద్దబోయిన శివప్రసాద్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు, అమరావతి అశోక్, పూజారి నిరంజన్ తదితర నాయకులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గాంధీ జయంతిని జాతీయ సెలవు దినంగా మరియు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారని చెప్పారు. వలస పాలన అనంతరం భారతదేశంలో గాంధీజీని జాతిపితగా పరిగణించారని, భారతదేశ జాతీయవాద ఉద్యమంలో సమయంలో మరియు అనేక దశాబ్దాల్లో గాంధీజీని బాపు అని కూడా పిలిచేవారని, ఇంతటి గొప్ప మహనీయులు మరియు స్వతంత్ర సమరయోధులు, దేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహోన్నతమైన వ్యక్తి గాంధీజీ జయంతిని జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలను తెలియజేశారు. మీడియా ఎలక్షన్ పెట్టారు ఇప్పుడు జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ క్యాంప్ ఆఫీస్లో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, ఏదైతే అహింసా మార్గాన్ని ఏ విధంగా పాటించారో, ఇవాళ మళ్ళీ ఆ అహింసా మార్గాన్నే పాటించవలసిన పరిస్థితులు మళ్ళీ మన ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అనేక దేశాలు ఇవాళ దాడులు చేసుకుంటూ ఏ విధంగా అయితే మారణహోమాలు సృష్టిస్తున్నారో, అందరూ కూడా శాంతియుతంగా చర్చలు జరుపుకుని ఏదైతే చేసుకోమని చెప్తున్నారో అది ఆ రోజున ముందే ఊహించి మరి గాంధీ గారు ఆ రోజున అహింసా మార్గాన్ని పాటించడం జరిగింది. మరి ఆయన అందించిన స్వతంత్రాన్ని మనం ఇవాళ ఎంత అనుభవిస్తున్నాం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఆయన ఆశయాల్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. మహాత్మా గాంధీని ఇవాల్టి వరకు కూడా జనాలు ఆ మధ్యలో పెట్టుకుని ఆయన పాటించిన నియమాలు కానీ ఇవి కానీ ఎంతోమంది చేస్తున్నారు. అలాగే ఆయన ధరించే నూలు వస్త్రాలు కూడా మళ్ళీ వేయడానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎంత ప్రాచుర్యం తీసుకున్నారంటే ఆ రోజున ఆయన ముందు ఊహించి ఏ విధంగా చెప్పారనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరి ఈ రోజున అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అవడం వల్ల ఆయనకు కూడా నివాళులు అర్పిస్తూ మరి ఆయన దేశ ప్రధానిగా మరి ప్రజలకు అందించిన సేవలను ఈ రోజున మరి స్మరించుకుంటూ తక్కువ కాలం చేసినప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయికి మించిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా ఒకసారి ఆయనకు కూడా నివాళులు అర్పించుకోవడం జరిగింది.